హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో ఓకేనండి కెమికల్ కైనెటిక్స్ సెకండ్ పార్ట్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం థర్డ్ పార్ట్ చూద్దామండి. అలాగే మన ఛానల్ కింద ఈ వీడియో కింద మీకు ఈ ప్లే లిస్ట్ అనేది ఎంసెట్ వీడియోస్ ప్లే లిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఎన్ని వీడియోస్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఓకేనండి, ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఈ పార్ట్ 3లో మనకి చూద్దామండి. ఓకేనా, ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ 2A గివ్స్ రైజ్ టు B అండి. రేట్ ఆఫ్ రియాక్షన్ అండి, అంటే 2A గివ్స్ రైజ్ టు B. సో రేట్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తామండి, మైనస్ రియాక్టెంట్స్కి ఏం రాయాలి, మైనస్. ఓకేనండి, మైనస్ పెట్టాలి, ఎందుకంటే వాటి కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది కనుక మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ A బై dt ఈక్వల్ టు ప్రోడక్ట్కి వచ్చేసరికి ప్లస్ రాయాలి, డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ B బై dt. ఓకేనండి, సో ఇన్ కేస్ మనకి ఇక్కడ మోల్స్ కానీ ఇస్తే మనం ఖచ్చితంగా 1/లో రాసుకోవాలి, అంటే 1/2 మైనస్ 1/2 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ A బై dt ఈక్వల్ టు ప్లస్ డి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B బై dt అనేది దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్కి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా రాస్తామండి. సో మనకి ఇందులో ఏది కరెక్ట్ అవుతుందో చూడండి. మైనస్ 1/2 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ A బై dt అనేది మనకు ఆప్షన్లో ఉంది కనుక ఇక్కడ మైనస్ డి ఏ ఇచ్చాడు, 1/2 లేదు కనుక ఇది ఆప్షన్ కాదండి. ఇక్కడ బీకి ప్లస్ ఉండాలి, సో ఇక్కడ మైనస్ ఇచ్చాడు, ఇది కాదండి. రియాక్టెంట్కి మైనస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ ఇచ్చాడండి, సో ఇది కాదండి. అంటే మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి రేట్ ఆఫ్ రియాక్షన్ మీకు రాయడం వస్తే చాలా ఈజీగా మనం రాయొచ్చండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఓకేనా, ది రేట్ ఆఫ్ ది రియాక్షన్ A gives rise to products is 10 mole later inverse minute inverse అండి. at time t1 equal to 2 minutes. what will be the rate at time t2 equal to 12 minutes? ఇక్కడ చూడండి, ఇక్కడ t1 equal to 2 minutes ఇచ్చాడు, ఇక్కడ t2 equal to 12 minutes ఇచ్చాడు. t1 ఈక్వల్ టు 2 minutes దగ్గర రేట్ ఈక్వల్ టు 10 mole. ఓకేనండి, లేటర్ ఇన్వర్స్ అండ్ మినిట్ ఇన్వర్స్ ఇచ్చాడు. అయితే t2 ఈక్వల్ 12 minutes దగ్గర రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నాడు. ఒకటి సింపుల్గా మీరు ఆప్షన్ బట్టి మరి మీరు చెక్ చేసుకోవచ్చండి. మోర్ దాన్ 10 అని ఉంది, ఇక్కడ లెస్ దాన్ 10 అని ఉంది, 10 అని ఉంది, 20 అని ఉంది. ఓకేనా, సింపుల్గా మీకు ఏం చెబుతానంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే t1 ఈక్వల్ టు 2 minutes నుంచి t2 ఈక్వల్ 12 minutesకి వచ్చిందంటే టైం అనేది ఇంక్రీజ్ అయ్యింది. టైం అనేది ఇంక్రీజ్ అయ్యిందంటే దట్ మీన్స్ దాని యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతుందండి. అంటే మనకి ఎలా ఉండాలి, లెస్ దెన్ 10 mole లేటర్ ఇన్వర్స్ మినిట్ ఇన్వర్స్ ఉండాలి కనుక సెకండ్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా రైట్ అండి. సో ఇక్కడ మీకు ఇక్కడ ఆన్సర్స్లో కూడా మీకు ఇది చెప్పాను చూడండి. వెన్ టైమ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిక్రీజెస్. టైం అనేది ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుందని మీకు ఇక్కడ ఆన్సర్లో కూడా మీకు ఆ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ ఒకసారి నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్, ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓకేనండి ఈక్వేషన్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ ది రియాక్షన్, కరెక్ట్ ఫర్ ది రియాక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియాక్షన్కి రేట్ ఆఫ్ రియాక్షన్ మనం చూడాలండి. N2 + 3H2 గివ్స్ రైజ్ టు 2NH3 అండి. సో దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా రాస్తామండి, రేట్ ఈక్వల్ టు ఫస్ట్ రియాక్టెంట్ ఎవరండి, dN2 కాన్సన్ట్రేషన్ బై dt. ఈ ప్రోడక్ట్ ఇది రియాక్టెంట్ కనుక మైనస్ తీసుకోండి, ఈక్వల్ టు మైనస్ 1/3 dH2 కాన్సన్ట్రేషన్ బై dt ఈక్వల్ టు ప్లస్ 1/2. ఇది ఎందుకంటే ప్రోడక్ట్ కనుక d ఓకేనండి NH3 కాన్సన్ట్రేషన్ బై dt. సో ఇది అండి. సో జనరల్గా మనం దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్కి ఇలా రాసుకుంటాం. సో ఇప్పుడు వాడు దేనికి రిలేషన్ ఇచ్చాడో ఒకసారి చూసుకోండి. ఓకేనండి, 3D NH3కి H2కి NH3 H2 NH3 H2 NH3 H2. ఓకేనండి, సో ఈ 2 NH3 H2కి మాత్రమే రిలేషన్ ఇచ్చాడండి. ఇది H2 NH3 అండి. సో ఇక్కడ మీకు మైనస్ 1/3 కానీ ప్లస్ 1/2 కానీ మనకు ఆప్షన్లో ఎక్కడ డిస్ప్లే అవ్వలేదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేద్దామంటే ఈ నెంబర్స్తో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3తో దీన్ని మల్టిప్లై చేయండి, 2తో దీన్ని మల్టిప్లై చేయండి. మైనస్ 2 ఇంటూ ఏమొస్తుందండి, dH2 కాన్సన్ట్రేషన్ బై dt, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అండి. 3తో దీన్ని మల్టిప్లై చేయండి, ప్లస్ 3
dNH3 కాన్సన్ట్రేషన్ బై dt. సో ఇది మనకి ఎక్కడ ఆప్షన్లో ఉందో దాన్ని మీరు టిక్ పెట్టుకోవచ్చండి. -2D ఓకేనా, -2dH2 కాన్సన్ట్రేషన్ బై dt ఇక్కడ ఉంది ఓకేనా. అలాగే 3dNH3/dt అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అంటే 4th వన్ అనేది ఆప్షన్ అండి, కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇది మీరు చాలా ఈజీగా రాయొచ్చండి, రేట్ ఆఫ్ రియాక్షన్లో చాలా ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఓకేనండి, నెక్స్ట్ బిట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్, సేమ్ ఈక్వేషన్ అనండి. N2 + 3H2 gives rise to 2NH3. ది రేట్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ of N2 at T temperature, that means kelvins, is ఓకేనండి -dN2 concentration by D2 equal to 0.02 mole liter inverse second inverse. What is the value of ఓకేనండి -dH2 concentration by dt in units of mole liter inverse second inverse ఓకేనండి at the same temperature. సో ఇడు సింపుల్గా ఏమడిగాడంటే మనకు రిలేషన్ ఏంటంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, నైట్రోజన్కి హైడ్రోజన్కి రిలేషన్ అడిగాడండి. అంటే ఇప్పుడు రియాక్షన్ ఏంటి అంటే N2 + 3H2 gives rise to ఓకేనండి 2NH3 కదండి. సో నా అమ్మోనియా అని వాడు మనం మెన్షన్ చేయలేదు. సో దీనికి మాత్రమే రేట్ ఆఫ్ రియాక్షన్ అడిగాడు. అంటే -dN2 కాన్సన్ట్రేషన్ బై dt ఈక్వల్ టు ఓకేనండి ఇక్కడ 3 కదండి, -1/3 ఇంటూ dH2 కాన్సన్ట్రేషన్ బై dt. సో ఇది ఫార్ములా అండి. సో ఇప్పుడు మనకు వాడు ఎంత ఇచ్చాడు, dN2 కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడండి, 0.02 ఇచ్చాడండి. సో ఆ వాల్యూ ఇక్కడ తీసుకోండి, -0.02 ఈక్వల్ టు -1/3 ఇంటూ dH2 కాన్సన్ట్రేషన్ బై dt ఓకేనండి. సో -1/3ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి, దీంతో మల్టిప్లై చేసేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 0.06 ఓకేనా ఈక్వల్ టు dH2 కాన్సన్ట్రేషన్ బై dt. సో ఇక్కడ 0.06 అనేది దీనికి ఆన్సర్ వచ్చిందండి. చాలా ఈజీగా ఇటువంటిప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చండి. సో మనకి ఈ ఫార్ములా అయితే ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ మనకు తెలిస్తే ఏ 2 వాడికి రిలేషన్ అడిగాడో ఆ 2ను మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఓకేనా. సో ఇప్పుడు ఇందులో చూడండి 0.06 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. సో దాన్ని మనం థర్డ్ ఆప్షన్లో ఉంది, దాన్ని టిక్ పెట్టుకుందామండి ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ 18th వన్ అండి. ఫర్ ఏ కెమికల్ రియాక్షన్ డాష్ కెన్ నెవర్ బీ ఫ్రాక్షనల్ నెంబర్. ఆర్డర్ అనేది ఫ్రాక్షన్లో ఉంటుంది. మనం ఆర్డర్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయండి, 1, 2, 3, 0 అండ్ ఫ్రాక్షన్స్ అని చెప్పుకుంటాం. హాఫ్ లైఫ్ కూడా ఫ్రాక్షన్స్లో ఉంటుంది. మనం హాఫ్ లైఫ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 0 ఆర్డర్ కానీ, ఫస్ట్ ఆర్డర్ కానీ, సెకండ్ ఆర్డర్ కానీ, థర్డ్ ఆర్డర్ కానీ, సో అందులో ఫ్రాక్షనల్ వాల్యూస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే మాలిక్యులారిటీ అనేది ఎప్పుడు 0లో ఉండదండి, ఫ్రాక్షన్స్లో కూడా ఉండదండి. ఎందుకంటే 1, 2, 3 మాలిక్యూల్స్ అనేవి ఫ్రాక్షన్స్లో ఉండవు. సో ఖచ్చితంగా మాలిక్యులారిటీ అనేది దానికి ఆన్సర్ అండి ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఓకేనా. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ 2A + B gives rise to C. The rate of formation of C is 2.2 into 10⁻³ ఓకేనండి మోల్ ఇన్వర్స్ లీటర్ ఇన్వర్స్ మినిట్ ఇన్వర్స్ అండి. వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ ఓకేనండి -d కాన్సన్ట్రేషన్ ఆఫ్ A/dt ఓకేనండి. సో ఇక్కడ వాడు ఏమన్నాడంటే ఒకసారి చూసుకోండి, ది ఫార్మేషన్ ఆఫ్ C ఎంత ఇచ్చాడు, 2.2 into 10⁻³ మోల్ ఇన్వర్స్ లీటర్ ఇన్వర్స్ మినిట్ ఇన్వర్స్ ఇచ్చాడండి, C వాల్యూ ఇచ్చాడండి. అయితే వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ -dA కాన్సన్ట్రేషన్ బై dt అన్నాడండి. అంటే A యొక్క వాల్యూ అడుగుతున్నాడండి. అంటే A యొక్క చేంజింగ్ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడండి. సింపుల్గా దానికి రేట్ ఆఫ్ రియాక్షన్ రాసుకోండి, 2A + B gives rise to C కదండి. సో దీనికి ఏ రాస్తాం, రేట్ ఈక్వల్ టు -1/2 dA కాన్సన్ట్రేషన్ బై dt ఈక్వల్ టు -dB కాన్సన్ట్రేషన్ బై dt ఈక్వల్ టు ప్లస్ ఓకేనండి dC కాన్సన్ట్రేషన్ బై dt. ఇది జనరల్గా ఫార్ములా అండి. అయితే వాడు ఏమడిగాడు, మనకి ఏకి సికి మాత్రమే రిలేషన్ అడిగాడండి. అంటే ఈ రెండింటికి మాత్రమే, ఏకి సికి మాత్రమే రిలేషన్ అడిగాడండి. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, సి అనేది వాడు ఇచ్చాడు
1/2 dA కాన్సన్ట్రేషన్ బై dt ఈక్వల్ టు ఓకేనండి dC కాన్సన్ట్రేషన్ బై dt ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు 2.2 × 10⁻³ ఇచ్చాడండి. సో ఇప్పుడు ఈ వాల్యూ నాట్ పంపించండి d కాన్సన్ట్రేషన్ ఆఫ్ A బై dt ఓకేనండి d కాన్సన్ట్రేషన్ ఆఫ్ A బై dt ఈక్వల్ టు -1/2ని రైట్ సైడ్ పాస్ చేస్తే ఏమొస్తుంది ఓకేనా మైనస్ వాడు అక్కడ మైనస్ ఇవ్వలేదు కదండి మైనస్ ఇవ్వలేదు ఓకేనా అంటే 2.2 × 10⁻³ × 2 వస్తుందండి మైనస్ ముందు వస్తుంది. సో ఇప్పుడు d కాన్సన్ట్రేషన్ ఆఫ్ A బై dt ఈక్వల్ టు సో దీన్ని సింపుల్గా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది -4.4 × 10⁻³ వస్తుందండి. సో ఇదండి మనకి వచ్చే ఆన్సరు ఓకేనా చూడండి -dA బై dt ఈక్వల్ టు 4.4 × 10⁻³ అది మనకి ఎక్కడ ఏ ఆప్షన్లో డిస్ప్లే అవుతుందంటే థర్డ్ ఆప్షన్లో డిస్ప్లే అవుతుందండి. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ ది రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఎట్ 27 degrees centigrade ఈజ్ 10⁻³ ఓకేనండి ఇన్ ఇన్వర్స్ ది టెంపరేచర్ కొఫిషియంట్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఈక్వల్ టు 2 ఓకేనండి అయితే టెంపరేచర్ కొఫిషియంట్ వాల్యూ వాడు 2 ఇచ్చాడు. వాట్ ఈజ్ ది రేట్ కాన్స్టెంట్ అట్ 17 degrees centigrade ఫర్ ది రియాక్షన్ అయితే 27 degrees centigrade దగ్గర రేట్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ వాడు ఇచ్చాడండి ఓకేనా ఈజ్ 2 అని ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ వాడేమన్నాడు వాట్ ఈజ్ ది రేట్ కాన్స్టెంట్ అట్ 17 degrees centigrade అంటే 27 degrees centigrade దగ్గర వాడు వాల్యూ అయితే ఇచ్చాడు. జనరల్గా మనకి ఈ 2 అనేది మనకి ఎవ్రీ 10 degrees centigradeకి 2 times అనేది రేట్ కాన్స్టెంట్ అనేది డబల్ అవుతుందని మనకు తెలుసు కదా. సో ఇక్కడ 27 17 కనుక 10 డిఫరెన్స్ ఉంది కనుక రేట్ కాన్స్టెంట్ జనరల్గా 2 అనేది కొఫిషియంట్ అనేది 2 అనేది మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇక్కడ చాలా ఈజీ ఫార్ములా మనకి ఇందులో వస్తుందంటే అరిహీనియస్ కాన్సెప్ట్లో వస్తుందండి. టెంపరేచర్ ఎఫెక్ట్లో అరిహీనియస్ కాన్సెప్ట్ అంటే ఏమొస్తుందంటే KT + 10 degrees centigrade బై KT ఓకేనండి ఈజ్ ఈక్వల్ టు 2 అని మనం టాపిక్ చెప్పుకుంటాం. ఓకేనా ఇప్పుడు ఈ 10 degrees కలిపితే మనకి ఎంత వచ్చింది 27 అంటే K27 బై K17 ఈక్వల్ టు 2 అండి. K27 వాల్యూ మనకి ఇచ్చాడండి 10⁻³ ఇచ్చాడు అంటే దీని నుంచి మనం ఏ రాయొచ్చు 10⁻³ బై K17 ఈక్వల్ టు 2 అండి ఓకేనా. సో ఇప్పుడు దీన్ని K17 ఈక్వల్ టు ఓకేనా 10⁻³ బై 2 అంటే ఇక్కడ 10తో డివిజిబుల్ అండ్ మల్టిప్లై చేయండి అంటే 10 × 10⁻³ బై 10 × 2 చేయండి 2 5s కట్ చేసేయండి 10 పైకి తీసుకెళ్ళిపోతే ఎంత అండి 5 × 10⁻⁴ అనేది వస్తుందండి. సో ఇది సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు 5 × 10⁻⁴ అనేది మనకు ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే స్టూడెంట్స్ సో ఇది మనం పార్ట్ 3 మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 4 అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.